నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సంక్షేమ వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్న రాష్ట్ర మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి. ఒంగోలు రిమ్స్లో ప్రమాదవశాత్తు గాయపడిన విద్యార్థులకు పరామర్శ. కార్గిల్ యుద్ధంలో అమరులైన వీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. కార్గిల్ దినోత్సవం సందర్భంగా మార్కాపురంలో కార్గిల్ స్తూపం వద్ద ఘన నివాళులు. నగరపాలక సంస్థ రిజిస్ట్రేషన్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆటోమిటేషన్పై ఎన్టీఆర్ కళాక్షేత్రంలో సచివాలయ రిజిస్ట్రేషన్ సిబ్బందికి శిక్షణ. ఆస్తి రిజిస్ట్రేషన్ సమయంలోనే పన్ను మార్పుపై అవగాహన. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పెద్ద దోర్నాల మండలం శ్రీశైలం వెళ్లే రోడ్డు మార్గంలో స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, జిల్లా శాసనసభ్యులు, రాష్ట్ర బోర్డు చైర్మన్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ ఎత్తున ప్రజలు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రజాప్రతినిధులకు ఎరిక్షన్ బాబు ఘన స్వాగతం పలికారు. దోర్నాలలో ఊరేగింపుగా వెళ్లి ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. గత 4 దఫాలుగా తెలుగుదేశం పార్టీకి ఈ ప్రాంత ప్రజలు అన్యాయం చేస్తున్నారని, అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమని జిల్లా ఇన్ఛార్జి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, వాసంశెట్టి సుభాష్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయకుమార్, ముత్తుమల అశోక్ రెడ్డి, కందుల నారాయణ రెడ్డి, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, టూరిజం చైర్మన్ నూకసాని బాలాజీ, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గుట్టిపాటి లక్ష్మి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. కొన్ని మోసపూరిత వాగ్దానాలని, మాటల్ని నమ్మినటువంటి కొందరు ఈ ప్రాంత ప్రజలు ఒక పెద్ద మనిషిని గెలిపించాడు. ఆయన్ని తప్పు పట్టాను, నేను తప్పు మంది కదా, ఓట్లు వేసాం కాబట్టి ఆయన గెలిచినాడు. ఆయన అంటాడు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బు వస్తే ఆ డబ్బుని మేము వడ్డీలకి మార్చుకుంటున్నామంట. ఈ తాడు దగ్గర ఎక్కడ డబ్బు వచ్చింది, ఎవరొచ్చింది మాకు డబ్బు? 10.5 లక్షల కోట్లు కేంద్రం ఇచ్చిన డబ్బులు మొత్తానికి మొత్తం దోచుకొని వెళ్ళిపోయారు మీరు విదేశాలకి. మీ నాయకుడు మీరు ఓడల్లో తీసుకుపోయారు, విమానాల్లో తీసుకుపోయారు, పులివెందుల్లో పెట్టుకున్నారు.
నిన్న మొన్న పేపర్లలో ఉంది. ఈయన దోచుకున్న డబ్బు దాదాపు 6 బంకర్లకు సరిపడా కాయకు ఉన్నాయంట. దన్నులు ఏర్పాటు చేసుకున్నారు. ఆ దన్నుల్లో డబ్బు పెట్టుకొని మీరు మేము వడ్డీకి మార్చుకున్నామంటే మాకు ఎవరన్నా ఆయన డబ్బు ఇచ్చేది. చాలా గొప్ప విషయం. శ్రీశైలం వెళ్లే దారిలో అన్న ఎన్టీఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం పేదల కోసం కష్టపడినటువంటి ఆ మహానాయుడు విగ్రహాన్ని ఓపెన్ చేసుకోవడం గొప్ప అదృష్టంగా భావిద్దాం. తెలుగుదేశం పార్టీ పెట్టి అనతికాలంలోనే పేదల కోసం సంక్షేమం కోసం ₹2 కిలో బియ్యం కావచ్చు, పక్కా ఇళ్లు కావచ్చు, ఆడపడుచులకు ఆస్తులు కావచ్చు, ఇలాంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించినటువంటి వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడింది అన్న ఎన్టీఆర్ గారు. అదేవిధంగా వారి అడుగుజాడల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, మన ప్రీతం ముఖ్యమంత్రి గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు కూడా తెలుగుదేశం పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా కార్యకర్తల సంక్షేమంతో సహా ముందుకు తీసుకెళ్తూ పార్టీని రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకెళ్తా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలా కష్టపడతా ఉన్నారు. ఏ తప్పు చేయకుండా గత ప్రభు పాలకులు మన నాయకుడిని ఇబ్బంది పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేనున్నాను అన్నగట్టు రావటం, అదేవిధంగా ఈ రాష్ట్రానికి నిధుల కోసం బీజేపీ గారు మోడీ గారితో కలిసి మనం ముందుకెళ్తా ఉన్నాం. ఈ ఎర్రగొండపాలెం ప్రాంతంలో కనీసం విద్యుత్ చూడని గ్రామాలకి విద్యుత్ ఇచ్చింది ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఇచ్చాం. అదేవిధంగా మన విద్యుత్ శాఖ మంత్రి గారు గారు ఇచ్చారు. ఇంకో విషయం, ఈ ప్రాంతంలో 2 ఎస్సీ హాస్టల్కి కొత్త నిర్మాణాలకి అదనంగా రిపేర్లు కలిపి ₹6,80,00,000 సాంఘిక సంక్షేమ శాఖ మంజూరు చేశాం. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అనేది సంవత్సరం కాలంలో అనుకున్నట్టుగా కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన సూపర్ 6 కార్యక్రమాలు కూడా ఎంత సక్సెస్ అయినాయని మీకు తెలుసు. ఢిల్లీ విషయాలు చెప్పాలనంటే ప్రధాని మంత్రి గారి దగ్గరికి, నరేంద్ర మోడీ గారి దగ్గరికి వచ్చి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా జల్ జీవన్ మిషన్ అనే కార్యక్రమం కుంటుపడిపోయి ఉండేది ఆంధ్రప్రదేశ్ లో గడిచిన ప్రభుత్వంలో. మరొకసారి దాన్ని పునరుద్ధరణ చేయమని చెప్పని ఇద్దరు అడిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇంకొక 2 సంవత్సరాల కాలాన్ని ఆ జల్ జీవన్ మిషన్ అనేది, అంటే ప్రతి ఇంటికి హర్ ఘర్ జల్, అంటే ప్రతి ఇంటికి ఒక కుళాయి ఇవ్వాలనే కార్యక్రమం అనేది, ఆ కార్యక్రమానికి ఈ మధ్యనే మార్కాపురంలో శంకుస్థాపన చేసుకున్నాం మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారితో కూడా. ఇక ఢిల్లీలో ఎక్కువగా నిధులు తీసుకురావటం అంటేనే ఒక్క చంద్రబాబు నాయుడు గారికి అది వీలవుతుంది. దగ్గర 2 సంవత్సరాల నుంచి మనం ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టుకొని ఈ రోజు అందరూ సమక్షంలో ప్రారంభించుకోవడం చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఒకసారి మనం గమనించుకుంటే ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టిన తర్వాత నుంచి ఏదైతే పథకాలు ₹2 కిలో బియ్యం అవ్వచ్చు, అదేవిధంగా పట్టాలు అవ్వచ్చు, అదేవిధంగా మహిళలకి సమానం కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు ఆయన పెట్టిన స్ఫూర్తితోటే ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాయి. అంటే ఆయన ఆ రోజుల్లో ఏ స్ఫూర్తితోటి చూసి ఈ రోజు పెట్టిన పథకాలు ఈ రోజు ఎంతో మందికి ఉపయోగపడే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు ఒకసారి మనం ఆలోచించుకున్నప్పుడు ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి మొన్నే సంవత్సరం అయిపోయిన తర్వాత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన తొలి అడుగు సందర్భంగా అందరి దగ్గరికి వెళ్ళండి, మన పథకాలు అందుతున్నాయో లేవో చూడండి, అందరూ కూడా దేనికి ఇబ్బంది పడుతున్నారో ఈ రోజు అన్ని కూడా చెప్పడం కూడా జరిగింది. దానికోసం అని చెప్పి ఈ రోజు అందరం కూడా ఏ నియోజకవర్గాల నియోజకవర్గంలో అందరం కూడా వెళ్తుంటే ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈ రోజు తల్లికి వందనం కానీ, పెన్షన్స్ కానీ, అదేవిధంగా రేపు ఆగస్టు 15 మహిళలకి ఫ్రీ బస్సు కానీ, ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన సమర్థవంతమైన నాయకుడు పరిపాలన కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇక వివరాల్లోకి వెళ్తే సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం, వసతుల కల్పన, ఆరోగ్యం, చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. సింగరాయకొండ బాలుర వసతి గృహంలో ప్రమాదవశాత్తు గాయపడి చికిత్స పొందుతున్న 8వ తరగతి విద్యార్థి ఎన్ ఆంజనేయులు ఈ నెల 21న గిద్దలూరు కళాశాల బాలుర వసతి గృహంలో పాము కాటుకు గురై జీజీహెచ్లో చికిత్స పొందుతున్న మొదటి సంవత్సరం ఇంటర్ విద్యార్థి శివకుమార్లను మంత్రి పరామర్శించారు. వీరి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదమేమీ లేదని వైద్యులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వీరికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ 2 సంఘటనలు జరిగిన వెంటనే సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తక్షణం స్పందించి వీరికి మెరుగైన వైద్య సేవలు అందేలా జీజీహెచ్లో చేర్పించడం జరిగిందన్నారు. మంత్రి వెంట ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డీడీ సోషల్ వెల్ఫేర్ లక్ష్మనాయక్, జీజీహెచ్ వైద్యులు తదితరులు పాల్గొన్నారు. అలా హాస్పిటల్ వచ్చినప్పుడు రెగ్యులర్గా మామూలుగా అందరికి మీరు ఇవ్వాలి. సర్జన్ అన్నారు 8 గంటలప్పుడు చదువుకుంటే క్యారమ్స్ ఆడేది ఏంటి ఇక మీరు ఎక్కడ అదే కాలేదు. రాత్రి చూస్తారు వీడియో వాళ్ళు. ఇక్కడ నిన్న ఒక విద్యార్థి ప్రమాదవశాత్తు బర్న్స్ అయినందున హాస్పిటల్లో రాత్రి మా స్టాఫ్ అడ్మిట్ చేశారు. 10% బర్ను, ప్రమాదం లేదు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వేస్ట్తో చలిమంట వేసుకున్నారు, తట్టుకొని మంటలో పడారని చెప్తున్నారు. ఏదైనా కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా తీసుకొని హాస్పిటల్ సిబ్బంది మీద కూడా నేను చర్యలు తీసుకుంటా ఉన్నాను. ఇక్కడ వెంటనే స్పందించి వైద్య సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా ఇంకొక అబ్బాయి గిద్దలూరు నుంచి కూడా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు. వారిద్దరిని కూడా పరామర్శించడం జరిగింది. ఇద్దరు కూడా బాగున్నారు. సిబ్బంది స్పందించిన తీరు, వైద్య శాఖ అధికారులు, డాక్టర్ల యొక్క చికిత్స చేసే విధానం కూడా సంతృప్తి వ్యక్తపరిచారు. ఏదేమైనప్పటికీ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థుల సంక్షేమం, వసతులు మెరుగుపరచడం, ఆరోగ్యం వీటన్నిటి మీద చాలా ప్రత్యేకమైన దృష్టి సాధించాం. మంచి రిజల్ట్ కూడా వచ్చారు. అప్పుడు ఎన్నడూ లేని విధంగా 10th ఇంటర్లో హాస్టల్ పిల్లలు కూడా మంచి ర్యాంకులు వచ్చిన కూడా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వాళ్ళకి సన్మానించి ఒక క్యాష్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఎప్పటి నుంచే ట్యూటర్స్ని పెట్టి 100కి 100% రిజల్ట్ బాగా చదివే పిల్లలు కార్పొరేట్ దీటుగా వచ్చేదాకా చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు కూడా నిత్యం పర్యవేక్షణ జరుగుతున్నాం. ఎక్కడ కూడా మా అధికారుల దృష్టి మరల్చకుండా ఇలాంటి జరుగుతున్నాయి. వీలంతా ఎక్కువగా చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కూడా చర్యలు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పేరుతో ప్రజల వద్దకు వెళ్తుంటే మంచి స్పందన లభిస్తుందని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాను కలిసేందుకు కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ 1 సంవత్సర కాలంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం జరుగుతుందని, ప్రజలు చాలా విశ్వాసంగా ఉన్నారని తెలిపారు. P4 సర్వే ద్వారా పేదలను గుర్తించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే కొన్ని హామీలు నెరవేర్చామంటే 4 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తారని ప్రజలు అంటున్నారని, ప్రభుత్వంపై విశ్వాసంతో ఉన్నారంటానికి ఇదే నిదర్శనం అన్నారు. సుపరిపాలన తొలి అడుగు నేను సెకండ్ నుంచి కంటిన్యూస్గా ప్రతిరోజు విలేజెస్లో తిరుగుతూ ఉన్నాను. తిరిగినప్పుడు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకని మీరు అడగవచ్చు, 1 ఇయర్లో చాలా స్కీమ్స్ ప్రజలకి అందుతూ ఉన్నాయి. చాలామందికి పేద ప్రజలు కూడా అన్నీ తెలుసు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేవు, అయినా కానీ ఈ 1 సంవత్సరంలో ఇన్ని స్కీమ్స్ ఇచ్చారనేది వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు. మరి ముఖ్యంగా అంటే వాళ్ళకి రిమైండ్ చేశాము, అర్హులైన వాళ్ళకి గ్యాస్ వస్తూ ఉంది, తల్లికి వందనము ఎంతమందికి పిల్లలు ఉంటే అంతమందికి వస్తున్నది. దాని తర్వాత ఈ P4 కాన్సెప్ట్ కూడా సార్ అన్ని మీటింగ్లో సీఎం గారు చెప్తున్నది వాళ్ళకు కూడా అర్థమై రాబోయే కాలంలో మాకు కూడా ఏదో మంచి జరుగుతున్నా అనే ఫీలింగ్లో ప్రజలు కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు. దాని తర్వాత అతి త్వరలోనే
రైతులకి 20,000 పడతాయని వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. దాని తర్వాత ఇంకా ఏంటిది గ్యాసు, తల్లికి వందనము, దాని తర్వాత ఫ్రీ బస్సు మహిళలు కూడా August 15 నుంచి ఇస్తున్నాం అనేది వాళ్ళకు కూడా తెలియజేశాము. సో బేసికల్లీ ఏంటిదంటే దాని తర్వాత పెన్షన్స్, ప్రతి ఒక్కరికి పెన్షన్స్ 4,000 వస్తున్నాయి. ఫస్ట్ తారీఖే జీతం మాదిరి వస్తున్నాయి. ఇవన్నీ వాళ్ళకి గుర్తు చేస్తున్నాము. కొన్ని దగ్గర వాళ్ళే మాకు గుర్తు చేస్తున్నారు, ఇవన్నీ వస్తున్నాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఫస్ట్ 1 ఇయర్లోనే తొలి అడుగులోనే ఇన్ని స్కీమ్లు పెట్టారు, రాబోయే కాలంలో మిగతా స్కీమ్స్ అన్నీ ఖచ్చితంగా కంప్లీట్ అయ్యి ప్రభుత్వం బాగుందని ఒక మంచి హోప్ క్రియేట్ చేసింది. దాని తర్వాత 1 ఇయర్లో ఇన్ని చేశారు కాబట్టి రాబోయే కాలంలో కూడా మిగతాన్ని చేస్తారని వాళ్ళు పూర్తి నమ్మకం. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని సచివాలయ సిబ్బందికి ఆటోమేటేషన్ విధానంపై శిక్షణ నిర్వహించారు. నగరపాలక సంస్థ రిజిస్ట్రేషన్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, మున్సిపల్ రిజిస్ట్రేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఆస్తి రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత ఆస్తి వివరాలకు సంబంధించి ప్రభుత్వ రికార్డుల్లోకి మార్చబడే ప్రక్రియ విధానం పట్ల సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి, సంతనూతలపాడు సబ్ రిజిస్టార్ సిహెచ్ శ్రీనివాసులు, ఒంగోలు సబ్ రిజిస్టార్ రాంబాబు, రెవెన్యూ ఆఫీసర్ భాస్కర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కాబట్టి దీనివల్ల మనకి ఈ 2 శాఖల మధ్య మున్సిపల్ శాఖ మరియు మన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో మనం సమన్వయం చేసుకొని ఈ ఆటోమేటేషన్ చేస్తున్నాము. సో మనకి ఇప్పుడు మ్యూటేషన్ ఫీజు ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒకలాగా ఉంది. మన దగ్గర 200 ఉంది. 10 లక్షల ఆస్తి విలువ ఉన్న 200, కోటి రూపాయల ఆస్తి విలువ ఉన్న మన దగ్గర 200 ఉంది. దాన్ని కౌన్సిల్లో పెడుతున్నాం. మనం ప్రతి లక్షకు 200 కదా పెంచింది మనం 100 రూపాయలు. సో ప్రతి లక్ష అంటే వాల్యూ, మార్కెట్ వాల్యూ లక్ష 100 రూపాయలలాగా మనము ఈ కౌన్సిల్ తీసుకోబోతున్నాము. ఈ కౌన్సిల్ అమలులోకి వచ్చిన తర్వాత రేట్లు మారుతుంది. అంతవరకు పాత రేట్లోనే చేసుకోమని సిడిఎంఏ ఆఫీసర్లు కూడా చెప్పడం జరిగింది. సో అందుకని దాని ద్వారా మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏదైనా కొత్త ఆస్తి ఏదైతే కొత్త ఆస్తులకు సంబంధించినటువంటి క్రయ విక్రయాలు జరిగిన వెంటనే దాని సమాచారం ఆన్లైన్లో మనకు చేరుతుంది. ఇప్పుడు ఏ ఆస్తి క్రయ విక్రయాలు జరిగినా వెంటనే దాని మ్యూటేషన్ ఫీజు మనకు వస్తుంది. దీనివల్ల మనకు బిఎల్టీ నుంచి వచ్చేటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే ఉందో పెరిగేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం అన్ని విధాలుగా ఆలోచించి ఆదాయాలు, స్థానిక సంస్థలు తమ ఆదాయాన్ని తామే పెంచుకునేలాగా ఇలాంటి కొత్త కొత్త విధానాలన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మొదట ప్రయోగాత్మకంగా చేస్తే సక్సెస్ అయితే ఇంప్లిమెంటేషన్ చేసే. సో ఈ 3 స్టెప్స్ ద్వారా మొదట గుర్తించటము, ఇలాంటి స్థలాలను నోటీసులు ఇవ్వడము, కేసులు పెట్టడం, ఈ 3 చేస్తే అన్ని ఓనర్స్ ఎవరో గుర్తించడం అన్ని శుభ్రమవుతాయి. ఓనర్స్ తెలియని వాటికి మాత్రమే మనం బోర్డ్స్ పెడతాం. ఇది కూడా మీ అందరు చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఈ శిక్షణ కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుంటాం. మీకు డీటెయిల్గా చెప్తారు, అన్ని నోట్స్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కూడా క్లారిఫికేషన్ లాస్ట్లో డౌట్ క్లారిఫికేషన్ సెషన్ ఉంటుంది. అందరూ పర్ఫెక్ట్గా దీన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళాల్సిందిగా మీకు అందరికి రిక్వెస్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆర్ఓ గారికి ధన్యవాదాలు. సంబంధిత సబ్ రిజిస్టర్ ఆఫీస్కి 7.5 ఫీజు ఏదైతే ఉందో ఫీజు కలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీస్కి స్లాట్ బుక్ చేసుకున్న ఆ వ్యక్తి వచ్చినాక వాడికి ఫోటోలు తీసుకొని, ఫోటోలు తీసిన తర్వాత నెక్స్ట్ మా ప్రాసెస్ ఏదో ఉందో పూర్తయిన తర్వాత మాకు ఒక అర్బన్ మ్యూటేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అర్బన్ మ్యూటేషన్ ఆప్షన్ మేము ఎక్సర్సైజ్ చేసిన వెంటనే ఎవరైతే కొనుగోలుదారు ఉన్నాడో ఆయన పేరు మీద ఒక ప్రొసీడింగ్స్ ఇష్యూ అవుతుంది. ఆ ప్రొసీడింగ్స్ ఇమీడియట్లీ ఆయన మేము ఇష్యూ చేస్తాం, ఆన్ పేపర్ ఇస్తాం. సో ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క రిజిస్ట్రేషన్తో పాటు మ్యూటేషన్ అనేది వితిన్ ద టైం ఫ్రేమ్లో జరుగుతూ ఉంది. ఇది ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది కల్పించిన గొప్ప. కార్గిల్ యుద్ధంలో 80 రోజుల పాటు పాకిస్తాన్పై యుద్ధం చేసి అమరులైన వీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కార్మిక శాఖ మంత్రి వాసనశెట్టి సుభాష్ అన్నారు. నేడు 1999 జూలై 26న ఆపరేషన్ విజయ్ను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మార్కాపురం పట్టణంలో అమరవీరుల స్తూపం వద్ద మంత్రి ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, విశ్రాంత ఆర్మీ ఉద్యోగులు ఘనంగా నివాళులు అర్పించారు. సైనికుల త్యాగాలను ప్రతి యువకుడు స్ఫూర్తిగా తీసుకుని దేశ సమైక్యతకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశభక్తి పెంపొందించే విధంగా విద్యాసంస్థల్లో బోధన చేయాలన్నారు. అమరవీరులకు జ్ఞాపకంగా స్తూపాలు, కొన్ని ప్రధానమైన వారి పేర్లను, స్థలాలకు పేర్లు ఏర్పాటు చేసి వారు చిరకీర్తిని అందించాలన్నారు. ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ముందుకు పోతుందన్నారు.
ఓకే సార్. ఓకే. ఒంగోలు నగర పరిధిలోని ముక్తినూతలపాడుకు చెందిన బోడపాటి ద్రోణాచలాన్ని అతి కిరాతకంగా పెట్రోల్ పోసి తగలపెట్టి చంపిన కేసులో 2 నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలియజేశారు. డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం ముక్తినూతలపాడు గ్రామానికి చెందిన పాతపాటి శ్రీహరి మృతిని మేనకోడలను వెంటపెడుతూ వేధింపులకు గురి చేశారని మందలించిన కారణంగా శ్రీహరితో పాటు గందేటి గణేష్ కలుపుకొని ద్రోణాచలాన్ని ముక్తినూతలపాడు శివారులో ధరణి వెంచర్లకు తీసుకువచ్చి మద్యం తాగించి పెట్రోల్ పోసి నిప్పంటించి అతి కిరాతకంగా చంపారని అన్నారు. ఈ కేసులో 2 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన తాలూకా సిఐ విజయకృష్ణ పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. మనకు ధరణి వెంచర్స్ అని చెప్పేసి త్రవగుంట దగ్గర, అంటే ముక్తినూతలపాడు త్రవగుంటకు దగ్గరలో మనకు నేషనల్ హైవే ప్రక్కన డిసీజ్డ్ ద్రోణాచలం యొక్క కాలిపోయినటువంటి ఒక బాడీని ఆ రోజు మనం ట్రేస్ చేయటం జరిగింది. దాని మీద కంప్లైంట్ మేరకు కూడాను మనం మర్డర్ కేసు నమోదు చేయటం జరిగింది. అయితే దీంట్లో శ్రీహరి గణేష్ అనేటటువంటి వీళ్ళిద్దరూ కూడాను ఈ ద్రోణాచలాన్ని తను తాగి ఉన్నటువంటి సందర్భంలో అన్కాన్షియస్ స్టేట్లో ఉండగా కాల్చి, అంటే పెట్రోల్ పోసి కాల్చి చంపటం జరిగింది. దీనికి కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ ఇద్దరిది కూడాను ముక్తినూతలపాడు గ్రామమే. అయితే శ్రీహరి ఈ చనిపోయినటువంటి ద్రోణాచలం యొక్క మరదలు మేనకోడలు, ఆ మేనకోడలు ఆ అమ్మాయితోటి ఈ శ్రీహరి అన్నతను కొంచెం చనువుగా ఉంటున్నాడని మాట్లాడుతున్నాడని చెప్పేసి 1-2 సార్లు ఈ శ్రీహరిని చనిపోయినటువంటి ద్రోణాచలం హెచ్చరించడం కూడా జరిగింది. దాన్ని మనసులో పెట్టుకొని శ్రీహరి గణేష్ అనేటటువంటి వాళ్ళ యొక్క స్నేహితుడిని తోడు తీసుకొని ఇతనికి ఆ రోజు 6వ తేదీ మనకు ఆ వెంచర్ దగ్గర ద్రోణాచలం ఒంటరిగా కనిపిస్తూ తాగి ఉన్నటువంటి సందర్భంలో ఇతన్ని మళ్ళీ తీసుకొని వెళ్ళి వెంచర్ దాకా తీసుకొని వెళ్ళి అతనికి ఎక్కువగా తాగించి అతను బాగా మత్తులో ఉన్నటువంటి సందర్భంలో దగ్గరలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ తీసుకొని వచ్చేసి అతని మీద పోసి కాల్చి చంపడం జరిగింది. అయితే ఇది చేయటానికి ముందు కూడాను వేరే వాళ్ళ హెల్ప్ కూడా అడిగాడు శ్రీహరి. కొంతమంది మెకానిక్స్గా ఉన్నటువంటి వాళ్ళని కొంతమంది కూడా హెల్ప్ అడిగాడు. వాళ్ళు భయపడి వెళ్ళిపోవటం జరిగింది. తర్వాత ఈ గణేష్ అన్న అతని యొక్క హెల్ప్ తీసుకొని అతన్ని మర్డర్ చేయటం జరిగింది. కేవలం వాళ్ళ మేనకోడలను తను చనువుగా ఉన్నాడని మాట్లాడుతున్నాడని చెప్పేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని వారం చేసినందువల్లనే శ్రీహరి దీనికి ఈ ఘాతుకానికి పాల్పడటం జరిగింది. వీళ్ళిద్దరినీ కూడాను ఈరోజు మన ఒంగోలు తాలూకా సిఐ గారు వాళ్ళ టీము అరెస్ట్ చేయటం జరిగింది. వీళ్ళిద్దరినీ కూడాను ఈరోజే కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయటం. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు నో బ్యాగ్ డే ఎంతగానో దోహదపడుతుంది. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల్లో నో బ్యాగ్ డే నూతన ఉత్తేజాన్ని నింపుతుంది. పాఠశాలలు తెరిచినన్ని రోజులు స్కూల్ బ్యాగ్తోనే కాకుండా నెలలో 4వ శనివారం నో బ్యాగ్ డే నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకు అన్ని పాఠశాలల్లో ప్రతి నెల 4వ శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తున్నారు. స్కూల్ బ్యాగులు ఇళ్లల్లో పెట్టేసి విద్యార్థులు పాఠశాలకు వస్తున్నారు. వారి తరగతి స్థాయిని బట్టి సంబంధిత ఉపాధ్యాయులు వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీస్తున్నారు. ఒంగోలు రామనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాలలో అక్కడ ఉపాధ్యాయులు శేషగిరిరావు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలను మరింత పదును పెడుతున్నారు. ఆటపాటలతో కూడిన విద్యను అందించి వారిని ఉత్తేజపరిచారు. అనంతరం ఉపాధ్యాయులు శేషగిరిరావు మాట్లాడుతూ నెలలో ఒకరోజు నో బ్యాగ్ డే నిర్వహించడం వలన విద్యార్థుల్లో నూతన ఉత్తేజం కలుగుతుందని తెలిపారు.
1 నెక్స్ట్ అందరూ ఇంకా తిరిగి బాగా 3 సార్ నేను రామనగర్ ప్రైమరీ స్కూల్లో ఎస్జిటిగా వర్క్ చేస్తూ ఉన్నాను. ఈరోజు 4వ శనివారం నో బ్యాగ్ డేగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గౌరవ మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇవాళ పిల్లలకి బ్యాగులతో భారం లేకుండా ఆనందంగా వివిధ రకాల కృత్యాల ద్వారా వాళ్ళలో ఒత్తిడి లేకుండా ఆనందంగా ఆనందలహరి కార్యక్రమం లాగా జరుగుతా ఈ నో బ్యాగ్ డేలో వివిధ రకాలు అంటే పుస్తకాల్లో హోంవర్క్లు ఇవన్నీ లేకుండా నో బ్యాగ్ డే ద్వారా వీళ్ళు వాళ్ళలో సృజనాత్మకత డెవలప్ చేయడానికి రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సార్. దీనివల్ల పిల్లల్లో ఉత్సాహంగా ఎంతో ఉత్సాహంగా ఉదయం నుంచి వివిధ రకాల యాక్టివిటీ చేస్తా ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయానికి మహర్దశ పట్టనుంది. 1973లో జిల్లా కేంద్ర గ్రంథాలయ భవనాన్ని నిర్మించారు. ఆ తర్వాత అంచెలంచెలుగా దాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. జిల్లా కేంద్ర గ్రంథాలయానికి విశాలమైన స్థలం ఉన్నప్పటికీ అందుకు తగినట్లుగా వస్తువులు లేవు. ఇటీవల జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ జిల్లాలోని గ్రంథాలయాల నిర్వహణపై తన ఛాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి గాయం శివారెడ్డి జిల్లాలోని గ్రంథాలయాల స్థితిగతులపై జేసీకి వివరించారు. ఆధునీకరణకు ఈ నేపథ్యంలో 73 లక్షల రూపాయలు అవసరం అవుతాయని కార్యదర్శి నివేదించారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డితో జేసీ మాట్లాడి ఎంపీ ల్యాండ్స్ కింద నిధులు మంజూరు చేయాలని కోరగా స్పందించిన మాగుంట ఎంపీ నిధుల కింద 50 లక్షల రూపాయలు అందించేందుకు అంగీకరించారు. మిగిలిన 23 లక్షల రూపాయలు జిల్లా గ్రంథాలయ సంస్థ నిధుల నుండి వినియోగించుకునేందుకు జేసీ అంగీకరించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయం కార్పొరేట్ లుక్ను సంతరించుకోనుంది. ఇక్కడ పనిచేసే సిబ్బంది కోసం ప్రత్యేకంగా 4 క్యాబిన్లు ఏర్పాటు చేయనున్నారు. 5 కంప్యూటర్లు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో నిరుద్యోగ అభ్యర్థులు ఇక్కడికి వచ్చి ఉదయం నుండి రాత్రి వరకు రిఫరెన్స్ విభాగంలో ఉండి పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటారు. వారి కోసం 6 ఏసీలు ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉండగా గ్రంథాలయ వారోత్సవాలు, కవి సమ్మేళనాలు, వేసవి విజ్ఞాన శిబిరాలు వంటి కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు గ్రంథాలయ భవనం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ప్రత్యేకంగా సమావేశం హాలు నిర్మించనున్నారు. గ్రంథాలయానికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలన్నీ సమావేశం హాలులోనే జరపనున్నారు. గంజాయి విక్రయిస్తూ తాగుతూ చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న 10 మంది నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. వారి వద్ద నుండి 1.5 కిలోల గంజాయి, 14,50,000 విలువ గల బంగారపు సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగిందని మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. సుమారు 10 మంది గంజాయి తాగడమే కాకుండా విక్రయిస్తూ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారని డీఎస్పీ తెలిపారు. ఒరిస్సా నుండి కొంతమంది వ్యక్తుల ద్వారా గంజాయిని ఒంగోలుకు తరలించి అక్కడి నుండి విడివిడిగా చిన్న చిన్న ప్యాకెట్లు చేసి విక్రయిస్తున్నారన్నారు. గంజాయి తాగిన మైకల్లో ఒంగోలు, సంతనుతలపాడు మండలాలకు చెందిన కొందరు వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడుతున్నారన్నారు. ఇంకా 5గురు పరారీలోనే ఉన్నారని, వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. గంజాయి నివారణ కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గంజాయి విక్రయించిన, తాగి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేసును ఛేదించిన తాలూకా సీఐ విజయకృష్ణ, 2 టౌన్ సీఐ ఎం శ్రీనివాసరావు, సిసిఎస్ ఎస్ఐ సాంబశివరావును డీఎస్పీ అభినందించారు. పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి ఎస్పీ గారు ఒక 4 ఆస్పెక్ట్స్లో ఆల్మోస్ట్ యుద్ధంలాగా చేస్తూ ఉన్నాం, డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఒకటి క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్, రెండోది వచ్చేసి రోడ్ సేఫ్టీ, హెల్మెట్ వేరింగ్, మూడోది వచ్చేసి సైబర్ క్రైమ్, నాలుగోది వచ్చేసి యాంటీ డ్రగ్స్ అంటే ఇంక్లూడింగ్ గంజా, వార్ అగెనిస్ట్ గంజా. ఈ 4 ఆస్పెక్ట్స్లో కూడాను ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ 4 ఆస్పెక్ట్స్లోనూ డ్రైవ్ కండక్ట్ చేయటం జరుగుతూ ఉన్నది. అయితే గంజా విషయంలో మొదటి నుంచి కూడాను గవర్నమెంట్ కూడాను వెరీ సీరియస్గా ఉంది. అట్లాగనే డీజీ గారు కూడాను మాకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. దీనికోసం గవర్నమెంట్ కూడాను ఈగల్ అని చెప్పేసి స్పెసిఫిక్గా మళ్ళీ గంజా నిర్మూలన కోసమే అని చెప్పేసి ఒక యూనిట్ను కూడా ప్రారంభించడం జరిగింది, మీ అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు మా ఒంగోలు సబ్ డివిజన్కు సంబంధించి 5 చైన్స్ అని అంటే ప్రతి ఒక్కటి కూడాను మనకు సోర్సు ఒరిస్సా దాకా వెళ్ళి ఆగిపోతూ ఉంది. ఒరిస్సా దగ్గర నుంచి
బిగిన్ అయ్యి మనకు కన్జ్యూమర్ దాకా ఇక్కడకు వస్తూ ఉంది. ఈ ట్రాన్స్పోర్టేషన్లో మొత్తం మనకు సోర్స్ కానీ, లేదు అని అంటే పెడ్లర్ కానీ, లేదు అని అంటే ట్రాన్స్పోర్టర్ కానీ, లాస్ట్కు చివరికి వచ్చేటప్పటికి కన్జ్యూమర్. ఈ విధంగా ఇన్ని దశలను దాటుకొని కన్జ్యూమర్ చేతికి వస్తూ ఉంది. ఇదంతా ఒక చైన్. ఇలాగా ఇప్పటి వరకు 5 చైన్స్ సబ్ డివిజన్ వైపు నుంచి 5 చైన్స్ కట్ చేయటం జరిగింది. దానివల్ల మనకు ఒంగోలు టౌన్ కానీ సరౌండింగ్ ఏరియాస్లో కానీ ఇది మనకు గంజా ఇన్ఫ్లో కూడాను తగ్గిందని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకోవచ్చు డిపార్ట్మెంట్ వైపు నుంచి. మొత్తం మీద కలెక్టివ్గా వచ్చినటువంటి సమాచారం మేరకు ఈరోజు మనం ఒక 10 మందిని ఈ విధంగా గంజాయి తీసుకురావటం కానీ, అంటే ట్రాన్స్పోర్టర్స్గా కానీ, లేదంటే వాళ్ళ పొజిషన్లో ఉండటం వల్ల కానీ, కొంతమంది ఇళ్లలో కొంతమంది కన్జ్యూమర్స్ ఉన్నారు, ట్రాన్స్పోర్టర్స్ కన్జ్యూమర్స్గా కూడా ఉన్నారు. ఇలా మొత్తం 10 మందిని ఈరోజు అరెస్ట్ చేయటం జరిగింది. ఈ 10 మందిలో కూడాను మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు కృపారావు అని చెప్పేసి ఒక చైన్ స్నాచర్ కూడా ఉండటం జరిగింది. ఆ చైన్ స్నాచర్స్ ఇతను వచ్చేసి సింగిల్ అఫెండర్ అనమాట. రేపల్లిలో 2, అట్లానే దాచేపల్లిలో 1, మనకు తాలూకా లిమిట్స్లో 1, ఇట్లా మొత్తం ఓల్డ్ గుంటూరు లిమిట్స్, ఇట్లా మొత్తం 5 అఫెన్సెస్లో కూడాను ఈరోజు అతని దగ్గర నుంచి మనం మొత్తం 145 గ్రాములు 145 గ్రాములు వెయిట్ ఉన్నటువంటి మొత్తం 5 గోల్డ్ చైన్స్ను కూడాను రికవర్ చేయటం జరిగింది. వీళ్ళు చేసేటటువంటిది ఏమిటనంటే వచ్చినటువంటి ఒరిస్సా నుంచి ఒకళ్ళు తీసుకురావటం, దాన్ని డిఫరెంట్ ట్రాన్స్పోర్టర్స్ ద్వారా డిఫరెంట్ ప్లేసెస్కు పంపించటం, పెడ్లర్స్ వీటన్నిటిని సేల్ చేయటం, కన్జ్యూమర్స్ను వాటిని వాడుకోవటం. కొంతమంది కన్జ్యూమర్స్ ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళు కన్జ్యూమ్ చేయటమే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది ఇంకొకళ్ళకు కూడాను 100-200 ఎడిషనల్గా బెనిఫిట్ చూసుకొని వాళ్ళకు కూడాను సేల్ చేయటం జరుగుతుంది. ఈరోజు వీళ్ళందరి దగ్గర నుంచి సుమారుగా 1.5-2 కేజీలు ఉన్నటువంటి గంజా కూడాను స్వాధీనం చేసుకోవటం జరిగింది. అట్లాగనే మనకు కన్జ్యూమర్స్ అని చెప్పాను, ఓన్లీ ఎక్స్క్లూజివ్గా కన్జ్యూమర్స్ అనమాట వీళ్ళు. అంటే వీళ్ళు పెడ్లర్స్ కాదు, ట్రాన్స్పోర్టర్స్ కాదు, కేవలం కన్జ్యూమ్ చేసేటటువంటి వాళ్ళు. వీళ్ళని కూడా ఒక 17 మందిని కూడాను మనం అదుపులోకి తీసుకోవటం జరిగింది. వాళ్ళ అందరి దగ్గర నుంచి కూడాను 5 గ్రాములు 10 గ్రాములు ఉన్నటువంటి ప్యాకెట్స్ ఒక 300 గ్రాముల వరకు ఉన్నాయి. ఆ ప్యాకెట్స్ కూడాను స్వాధీనం చేసుకోవటం జరుగుతుంది. ముందు 1.5-2 కేజీలు గంజా ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడాను ఈరోజు కోర్టులో రిమాండ్ నిమిత్తం. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలో అన్ని యాజమాన్యాల పరిధిలోని ఉన్నత పాఠశాలలు ఇన్స్పైర్ మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డీఈఓ కిరణ్ కుమార్ కోరారు. ప్రాథమికోన్నత పాఠశాల నుండి 3, ఉన్నత పాఠశాలల నుండి 5 చొప్పున ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను ఆగస్టు 15వ తేదీలోపు రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇన్స్పైర్ మనక్ ప్రాజెక్టులు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులు చొరవ తీసుకుని వివరాలు పంపించాలని డీఈఓ ఆదేశించారు. ఇన్స్పైర్ నామినేషన్కి సంబంధించి 25-26 సంవత్సరానికి గాను అన్ని పాఠశాలలో అన్ని యాజమాన్యానికి సంబంధించినటువంటి పాఠశాలలో మరి హై స్కూల్కి సంబంధించి 5 ప్రాజెక్టులు, అలాగే యూపీ స్కూల్కి సంబంధించినటువంటి 3 ప్రాజెక్టులు ప్రతి హై స్కూల్ నుంచి కూడా ప్రతి యూపీ స్కూల్ నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా కోరడమైంది. అని ఇన్స్పైర్ అనేది పిల్లవాడి యొక్క సృజనాత్మక సంబంధించి కానీ, లేకపోతే నూతనత్వంతో కూడిన కానీ, పర్యావరణ హితమైనటువంటిది కానీ, సామాజిక సమస్యలకు పరిష్కారం కనుగొనబడేటటువంటి మరి ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో వాటిని విద్యార్థులు తయారు చేసి విద్యార్థులు ఈ ఇన్స్పైర్ ఎగ్జిబిషన్లో వాళ్ళు పాల్గొనాలి. ఈ ఇన్స్పైర్ ఎగ్జిబిషన్లో హై స్కూల్కి సంబంధించిన 5 ప్రాజెక్టులు డిస్ప్లే చేయాలి, యూపీకి సంబంధించినటువంటి 3 ప్రాజెక్టులు డిస్ప్లే చేయాలి. అలాగే ఎయిడెడ్ స్కూల్స్ కానీ, అలాగే రెసిడెన్షియల్ కానీ, ఆదర్శ్ కానీ, కస్తూర్బా, కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ, అలాగే ప్రైవేట్ ప్రాథమికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు వీళ్ళ ప్రిన్సిపాల్స్ కానీ ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా మరి విద్యార్థులను ప్రోత్సహించి విద్యార్థుల నుంచి మంచి అంటే ఇన్నోవేటివ్గా ఉండే విధంగా, అంటే నూతనత్వంగా కానీ లేకపోతే
మంచి సృజనాత్మకతతో కూడినటువంటి కానీ ప్రాజెక్టులని ఎన్నుకొని వాళ్ళందరూ కూడా ఈ ఇన్స్పైర్ ఎగ్జిబిషన్కి సంబంధించినటువంటి ఏవైతే ప్రాజెక్టులు ఎన్నుకుంటున్నారో వాటిని రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా కోరడమైంది. దీనికి సంబంధించి 15 ఆగస్టు 2025 లాస్ట్ డేట్. కాబట్టి ఈ లాస్ట్ డేట్ దాకా చూడకుండా ఈలోపే మీరు ఇన్స్పైర్ మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా చేయవలసిందిగా కోరడమైంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒంగోలులోని జవహర్ నవోదయ విద్యాలయాలో 6వ తరగతిలో ప్రవేశించేందుకు నిర్వహించే పరీక్షకు ఈ నెల 29వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ సి శివరాం అన్నారు. 2014 మే 1 నుండి 2016 జూలై 31వ తేదీలోపు జన్మించిన విద్యార్థులు నవోదయ ప్రవేశ పరీక్ష రాసేందుకు అర్హులని తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుతం 5వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు అర్హులన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు 75%, పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి 25% సీట్లు కేటాయించడం జరుగుతుందని ప్రిన్సిపల్ తెలియజేశారు. 26-27 సంవత్సరానికి గాను 5వ తరగతి ప్రవేశానికి ప్రస్తుతానికి దరఖాస్తులు కోరబడుతున్నది. జూలై 29th లాస్ట్ డేటు. ఈ దరఖాస్తులకి ఫిలప్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నేను గ్రామీణము ఆ పట్టణ అనేది అది కరెక్ట్గా ఉండాలి. ఆ తర్వాత 3, 4, 5 సంవత్సరములు గుర్తింపు పొందిన పాఠశాలలో చదివి ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా వాళ్ళకి రేంజ్ అనేది ఉంది. 1/5/2014 నుండి 31/7/2016 మధ్యలో జన్మించి ఉండాలి. ఈ జిల్లా వాసిగా ఉండాలి రెసిడెంట్స్. ఆ తర్వాత వాళ్ళు క్యాస్ట్ అవన్నీ కరెక్ట్గా ఫిలప్ చేయాలి. జనరల్, ఓబీసీ, ఎస్టీ కానీ. డిసెంబర్ 13వ తేదీ 2025 జేఎన్విఎస్టీ ఎగ్జామ్ ఉంటుంది. సో అందరూ ఈ జిల్లాలో చదువుతున్న అందరూ 5వ తరగతి చదువుతున్న అందరూ నవోదయ ఎగ్జామ్కి రిజిస్టర్ చేసుకొని ఆ ఎగ్జామ్లో అందరూ రాయాలని నేను కోరుచున్నాను. ఆ ప్రవేశాన్ని ఇక్కడ 6th క్లాస్కి 80 సీట్లు ఉంటాయి. 80 సీట్లలో 75% రూరల్, 25% అర్బన్ సీట్లు కేటాయించబడినవి. సో రూరల్ కేటగిరీ, అర్బన్ కేటగిరీ ఫిలప్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిలప్ చేయండి. ఎందుకంటే 75% రూరల్ కేటగిరీలో రిజర్వ్ చేయబడినవి. ఆ 25% అర్బన్. 1/3 సీట్లు గర్ల్స్కి కేటాయించబడినవి. సో ఇది ఇందుమూలంగా అందరికీ నేను చేసుకున్నది. మీరందరూ ఇక్కడ ఈ జిల్లాలో చదువుతున్న 5వ తరగతి అందరు పిల్లలందరూ నవోదయ ఎగ్జామ్ రాసి డిసెంబర్ 13వ తేదీ రాయాలి. దానికి ఎగ్జామ్కి లాస్ట్ డేట్ 29th జూలై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంక్షేమ వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. ఒంగోలు రిమ్స్లో ప్రమాదవశాత్తు గాయపడిన విద్యార్థులకు పరామర్శ. కార్గిల్ యుద్ధంలో అమరులైన వీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. కార్గిల్ దినోత్సవం సందర్భంగా మార్కాపురంలో కార్గిల్ స్తూపం వద్ద ఘన నివాళులు. నగరపాలక సంస్థ రిజిస్ట్రేషన్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆటోమిటేషన్పై ఎన్టీఆర్ కళాక్షేత్రంలో సచివాలయ రిజిస్ట్రేషన్ సిబ్బందికి శిక్షణ. ఆస్తి రిజిస్ట్రేషన్ సమయంలోనే పన్ను మార్పుపై అవగాహన. డి న్యూస్లో నేటి మాట. ఒక మనిషి గురించి మరో మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే 2 విషయాలు: చేతితో చేసిన సహాయం, మాటతో మనసుకు చేసిన గాయం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం.